రాష్ట్రంలో కాకరేపుతున్న మునుగోడు ఉప పోరులో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మునుగోడు నియోజకవర్గం బైపోల్కు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం స్పీడప్ చేశాయి. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో మునుగోడులో రాజకీయం ఫుల్ హీట్ ఎక్కిందనే చెప్పవచ్చు. ఇక మునుగోడు నామినేషన్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న కొద్దిసేపటి క్రితమే మునుగోడు బీజేపీ అభ్యర్థి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసేందుకు చండూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో పాటు ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా ఆయనకు వెంట వెళ్లారు. అయితే ఈ రోజు నామినేషన్ వేసిన అనంతరము అక్కడి నుంచి చెండూరులో ప్రసంగించినారు. ఇప్పుడు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, అదేవిధంగా కొద్దిసేపటి మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఈటెల రాజేందర్, అదేవిధంగా వివేక్ స్వామి వీరందరూ కూడా భారీ ర్యాలీగా నిర్వహించి ఇక్కడ నామినేషన్ కార్యక్రమానికి చేరుకున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి చేరుకున్న అతను ఇప్పుడే చెండూరు తహసీల్దార్ కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు వెళ్లారు. చెండూరు బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క నామినేషన్ లో భాగంగా ఈ రోజు నామినేషన్ వేసిన అనంతరము వేలాది మంది కార్యకర్తలు ఉద్దేశించి వచ్చిన నాయకులు ప్రసంగించున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు చెండూరు తహసీల్దార్ కార్యాలయానికి రానున్నారు. ఈ యొక్క వీరి నామినేషన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత నామినేషన్ వేస్తున్నారు. దాంతో పాటు మరింతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే 14న చివరి రోజు కావడంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి చివరి రోజు నామినేషన్ వేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ అందరూ కూడా 2 దఫాలుగా నామినేషన్ సెట్లు ఇక్కడ చెండూరు తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి 15న ఈ యొక్క నామినేషన్ పరిశీలన అనంతరము ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా ప్రచార రంగంలోకి దిగనున్నారు. అయితే మొత్తానికి ఈ రోజు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుల ప్రభాకర్ రెడ్డి మాత్రము నామినేషన్ వేస్తున్నారు. ప్రసన్న. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్తున్న బీజేపీ మరికొద్ది సేపట్లో నామినేషన్ సెంటర్ కు చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కృష్ణారెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుంగ్ సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక బీజేపీ రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియకు మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రాష్ట్ర మంత్రులు నామినేషన్ కు హాజరు కానున్నారు. చౌటప్పల్ మండలం అందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రభాకర్ రెడ్డి పూజలు నిర్వహించిన ర్యాలీగా బయలుదేరారు. మునుగోడు ప్రధాన పార్టీల అభ్యర్థితో అధికార టీఆర్ఎస్ తో మెయిన్ పోటీ అన్నట్టుగా అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అధికార పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యూహాలపై
ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కీర్తన అందిస్తారు. కీర్తన. ప్రసన్న, తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ అయింది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో ఉప ఎన్నికల కోసం పార్టీ అందరికీ దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. అయితే తొలి నుంచే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ పైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో చురుగ్గా పాల్గొని ఉద్యమం నుంచే పనిచేశారు. 2009 లో మహేశ్వరం నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా 38,055 సీట్ల మెజారిటీతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సమయం నుంచి ఆయన పేరు అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం చురుగ్గా పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి మునుగోడు పైన నిర్వహించిన సమీక్షలో ప్రభాకర్ రెడ్డి హాజరు కావడం ద్వారా ఆయన పార్టీ అభ్యర్థి అవుతారని కూడా అందరూ మొదటి నుంచి అంచనా వేసుకుంటూ వచ్చారు. అది ఈ రోజు నిజమైందనే చెప్పుకోవచ్చు. ఇందుకోసం చెండూరులో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చెండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు అని చెప్పారు. అయితే మరోవైపు ముగ్గురు ఎన్నికలకు నామినేషన్ ప్రారంభమైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా పత్రాలు సమర్పించే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది 14 వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు అని చెప్పి తెలిసింది. 15న నామినేషన్స్ ని పరిశీలించి అక్టోబర్ 17 వరకు కూడా నామినేషన్లు ఉపసంహారకు కూడా గడువు పెట్టారని చెప్పి తెలిసింది. రెండో శనివారం ఆదివారం రోజుల్లో నామినేషన్లు స్వీకరించారని అక్కడ అధికారులు తెలిపారు. అలాగే నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయినాక విజేతలు ఎవరో తెలియజేస్తారు. ఈ క్రమంలో ఇక్కడ అందరూ చాలా గట్టిగా నమ్మకంగా చెప్పడం ఏంటంటే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచే అవకాశం చాలా వరకు ఉందని చెప్పి అక్కడ అధికారులు కానివ్వండి, టీఆర్ఎస్ నేతలు కానివ్వండి చాలా సంతోషంగా ధీమా వ్యక్తం చేస్తారు. దాన్ని గెలుస్తారన్న నమ్మకం ఉంది అని చెప్పి చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి నామినేషన్ కు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇవాళ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మళ్లీ 14న మరోసారి 2 సెట్ల నామినేషన్లు వేనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి నామినేషన్ వేసే తేదీపై క్లారిటీ రాలేదు. అటు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మునుగోడులో ప్రచారం షురూ చేశారు. రేపు మాణిక్యం ఠాకూర్ రానుండడంతో నామినేషన్ ప్రక్రియ వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. పాల్వాయి శ్రవంతి నామినేషన్ ప్రక్రియ అలాగే ప్రచారం అప్డేట్స్ ను మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహిపాల్ అందిస్తారు. మహిపాల్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న. ఏదైతే ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గంలో సెమీఫైనల్ గా భావించినటువంటి అన్ని పార్టీలు కూడా ఈ రోజు బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పాల్వాయి శ్రవంతి
ఇప్పటివరకు ఇంకా నామినేషన్ వేయలేదు. కానీ తను ఎప్పుడు వేస్తుందనేది మాత్రం ఇంకెవరికి సమాచారం అందలేదు. కానీ ముఖ్యంగా ఒక పక్క రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతున్న సందర్భంలోనే ఇటు ఇప్పటివరకు నామినేషన్ వేయకపోవడం మాత్రం గమనార్థం అని చెప్పుకోవాలి. ఇటు చూస్తున్న నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే ఆ సీట్ని దక్కించుకోవాలని వాళ్ళ ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు నామినేషన్ వేయకపోవడం మాత్రం గమనార్థం అని చెప్పాలి. ఎందుకంటే ఒక సైడ్ అంటే టూ సైడ్స్ నుంచి వేయడానికి ఆలోచన ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు వేయకపోవడం మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా గెలుపు ఖాయం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎట్లయినా ఎందుకంటే సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి మా అభ్యర్థిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి రాజగోపాల్ రెడ్డి స్థానంలో వచ్చిన శ్రవంతి ఎట్లయినా సరే ఈసారి పార్టీని గెలిపించడానికి కృషి చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రసన్న. రైట్ మహిపాల్, థ్యాంక్ యూ. మునుగోడు బైపోల్లో పోటీ చేసేందుకు 7 పార్టీలు రెడీ అయ్యాయి. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ ప్రజా గాయకుడు గద్దర్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆప్, బీఎస్పీ, టీజేఎస్ కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించాయి. మునుగోడులో 1,50,000 మంది వరకు బీసీ ఓటర్లే ఉన్నందున బీసీ సంఘాల తరపున అభ్యర్థిని రంగంలోకి దింపాలని బీసీ సంక్షేమ సంఘం నేత మునుగోడుకు చెందిన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. దీంతో 3 ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ తో పాటు ఇప్పుడు మరో 4 పార్టీలు ఉప ఎన్నిక బరిలో దిగుతుండటంతో 7 ప్రధాన పార్టీలు బైపోల్ బరిలో నిలుస్తాయని తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. మునుగోడు బైపోల్ పోటీ చేస్తున్న నేపథ్యంలోనే బైపోల్ కు సంబంధించి మరొక 4 పార్టీలు కూడా ప్రధాన పార్టీలుగా చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కూడా బీసీలకు ఎన్నడూ కూడా మునుగోడులో అవకాశం దొరకట్లేదు అంటూ కూడా ఈసారి బీసీలు ఖచ్చితంగా పోటీ చేయాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బీసీ సంఘాలకు సంబంధించి ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి వెల్లడిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కూడా ఒక బీసీకి కూడా అవకాశం కల్పించలేదు. ఇటు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తులుగా మారి కావాలనే బీసీలకు అధికారం రాకుండా చేస్తున్నారన్న నేపథ్యంలోనే ఇప్పటికే బీసీలకు సంబంధించి మరొక 4 పార్టీలు కూడా పోటీలో పాల్గొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక వేడి అనేది మొదలైంది. నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మునుగోడుకు చేరుకున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే చాలా వరకు దాదాపు 80% బీసీ ఓట్ల నేపథ్యంలోనే బీసీలకు ఖచ్చితంగా అవకాశం కలగాలి అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా చూస్తే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి ఇటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్, కాంగ్రెస్ గా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు జేఏసీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రజాశాంతి పార్టీ నుంచి ఇటు ప్రముఖ గాయకుడు గద్దర్తో పాటుగా గద్దరుగా పాల్గొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇప్పటికే పార్టీలలో అంతర్గత నిర్ణయాలు జరుగుతున్నాయి. దాంతో పాటుగా ఇటు నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలోనే ఇప్పటికే బీసీల నుంచి కూడా మరొక 4 పార్టీలు కూడా పోటీ చేస్తాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనుక మొత్తంగా 7 పార్టీలు మునుగోడులో ఎజెండా మునుగోడు ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీని కోరుకుంటారు పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చేటువంటి కీలకమైనటువంటి ప్రాంతం మునుగోడు చెప్పుకోవాలి. నెక్స్ట్ రానున్నటువంటి సంవత్సరం వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికల సారాంశం అంతా కూడా ఈ మునుగోడులోనే తెలిసిపోతుంది. మునుగోడులో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా కూడా రానున్నటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.